భారతదేశ పరిపాలన కేర్ ఆఫ్ అడ్రస్ మారబోతోంది. 100 ఏళ్ల కాలం నాటి నార్త్ సౌత్ బ్లాక్ల నుంచి కాకుండా ఇకపై కొత్త కార్యాలయాల నుంచి పరిపాలన జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పీఎంఓ సౌత్ బ్లాక్లోనే కొనసాగింది. ఇకపై ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాలు మరో చోటికి పర్మనెంట్ గా మారనున్నాయి. భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ. అందులోనూ రైసినా హిల్స్ ఏరియా దేశ పరిపాలనకు గుండెకాయ లాంటి ప్రాంతం. స్వాతంత్ర్య కాలం నుంచి నేటిదాకా పరిపాలన మొత్తం రైసినా హిల్స్ పై నిర్మించిన సౌత్ నార్త్ బ్లాక్ల నుంచే జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ వరకు అనేక కీలక నిర్ణయాలకు ఈ భవనాలే ఇంతకాలం సాక్ష్యాలుగా ఉన్నాయి. అలాంటి నార్త్ సౌత్ బ్లాక్స్ ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం సైతం ఇక్కడి నుంచి తరలి వెళుతోంది. ఈ చారిత్రక భవనాలను ఎందుకు ఖాళీ చేయాల్సొస్తోంది? కొత్త పీఎంఓ ఎక్కడా? సౌత్ నార్త్ బ్లాక్ల భవిష్యత్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీ భారత పరిపాలనకు గుండెకాయ. రైసినా హిల్స్ పై 100 ఏళ్ల చరిత్రను మోస్తున్న సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్లు ప్రధానమంత్రి కార్యాలయం నుండి దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ వరకు అనేక కీలక నిర్ణయాలకు ఈ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లే కేంద్ర బిందువు. కానీ ఇప్పుడు ఈ చారిత్రక భవనాల నుంచి ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు అన్ని శాఖలు బయటకు వెళ్తున్నాయి. ఇంతకీ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ భవనాలు ఎందుకు ఖాళీ చేయాల్సి వస్తుంది? భారతదేశ పరిపాలనలో గుండెకాయగా మారిన ఈ భవనాలు ఏం కాబోతున్నాయో తెలుసుకోవాలంటే ఎన్టీవీ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్రపతి భవన్, దానికి రెండు వైపులా ఉండే నార్త్ సౌత్ బ్లాక్స్ దేశ పరిపాలనలో చాలా కీలకమైనవి. బ్రిటిష్ పాలనలో 1911లో భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే నిర్ణయం జరిగింది. రైసినా హిల్స్ పై పాలన కోసం నిర్మాణాలు జరిగాయి. ఈ కీలక నిర్మాణాల కోసం 1912లో పునాది పడింది. ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ రూపకల్పన చేశారు. ఈ నిర్మాణాలు భారతీయ, యూరోపియన్ శైలుల మేళవింపుతో రూపుదిద్దుకున్నాయి. 1931లో సౌత్ నార్త్ బ్లాక్స్ ప్రారంభమయ్యాయి. మధ్యలో వైస్రాయ్ హౌస్ నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చాక వైస్రాయ్ హౌస్ ను రాష్ట్రపతి భవన్ గా మార్చారు. రాష్ట్రపతి భవన్ కు ఇరువైపులా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు, పక్కనే పార్లమెంట్. అయితే సౌత్ బ్లాక్ లోనే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది. ఈ ప్రధానమంత్రి కార్యాలయం నుంచే దేశానికి సంబంధించినటువంటి పరిపాలన మొత్తం కూడా కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు కర్తవ్య పథ్ పైన ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఇండియా గేట్. రాష్ట్రపతి భవన్ నుంచి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ల మీదుగా చూస్తే కనిపించేదే ఇండియా గేట్. అయితే సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో చాలా కీలక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్తవ్య భవన్ నిర్మాణంతో పాటు మరోవైపు సేవా తీర్థ్ కూడా నిర్మాణం పూర్తయింది. అయితే ఇప్పటి వరకు ఈ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ల నుంచి జరిగినటువంటి పరిపాలన ఇక నుంచి మారబోతుంది. ఇవన్నీ కూడా చరిత్రకు సాక్ష్యాలుగా మిగలబోతున్నాయి. సౌత్ బ్లాక్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థ్ పేరుతో నిర్మించినటువంటి నూతన భవనానికి మారబోతుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్నుంచి దేశ పాలన ఇక్కడి నుంచి కొనసాగింది. సౌత్ బ్లాక్ లో ప్రధానమంత్రి కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. దేశ యుద్ధ వ్యూహాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, భద్రతా నిర్ణయాలు ఇక్కడే జరిగాయి. అదేవిధంగా నార్త్ బ్లాక్ లో హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖల ఆఫీసులున్నాయి. దేశ బడ్జెట్ నుంచి అంతర్గత భద్రత వరకు దేశ భవితవ్యాన్ని నిర్ణయించిన అనేక కీలక ఫైళ్లు ఇక్కడి నుంచే కదిలాయి. కానీ ఇప్పుడు ఈ భవనం కూడా పాలనా పాత్ర నుంచి తప్పుకొనుంది. ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థకు తరలించనున్నారు. మిగతా మంత్రిత్వ శాఖల ఆఫీసులను కర్తవ్య భవన్ కు తరలించడం ఇప్పటికే మొదలుపెట్టారు. బ్రిటిష్ పాలన తర్వాత ఈ భవనాలు మొత్తం కూడా స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు ఇతర మంత్రుల కార్యాలయంగా, అంటే సెంట్రల్ సెక్రటరియట్గా మారాయి. అయితే ఆనాటి నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు పురాతన కట్టడాలుగా మారిపోవడం, పెరిగిన టెక్నాలజీకి అవసరానికి అనుగుణంగా నూతన భవనాల అవసరం ఏర్పడడంతో అందుకే ఇక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లను యుగేన్ నేషనల్ మ్యూజియంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు మంత్రిత్వ శాఖలను సైతం మార్చేస్తున్నారు. కాలం మారింది, పాలనా విస్తరణ జరిగింది. కానీ ఈ భవనాలు 100 ఏళ్ల నాటి నిర్మాణాలు. ఆధునిక భద్రతా వ్యవస్థలు అమర్చడం కష్టం. డిజిటల్ పాలనకు తగిన స్థలం లేదు.
శాఖలు విడివిడిగా ఉండడంతో సమన్వయం లోపించింది. రోజుకి వేలాది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. వేలాది వాహనాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. దీంతో పాత భవనాలపై భారం పెరిగిందన్నది ప్రభుత్వ అంచనా. ప్రభుత్వం చెబుతున్న కారణం సుస్పష్టం. పాలన ఒకే చోట ఉంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు. భద్రత, టెక్నాలజీ అన్నీ ఒకే చోట నూతన హంగులతో నిర్మించాలనే ఆలోచన నుంచే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ప్రారంభమైంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్లో కర్తవ్య పథ్ పునరుద్ధరణ, కొత్త పార్లమెంట్ భవనం, నూతన ప్రధానమంత్రి ఆఫీస్, కొత్త కార్యాలయ సముదాయాలు భారత పాలనకు ఆధునిక రూపం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టులో భాగంగానే సౌత్, నార్త్ బ్లాక్ల నుంచి శాఖలను తరలించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో సాక్ష్యాలుగా నిలిచిన సౌత్, నార్త్ బ్లాక్లు పురాతన కట్టడాలుగా మారాయి. అలాగని వీటిని కూల్చివేయడం లేదు. వాటిని కాపాడుతూనే యుగయుగీన్ భారత్ సంగ్రహాలయంగా, అంటే భారత పాలనా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య ప్రయాణం అన్నీ ఒకే చోట ప్రజలకు చూపించాలన్న లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా నార్త్, సౌత్ బ్లాక్లను మారుస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని నడిపిన భవనాలు ఇకపై చరిత్రను చెప్పే వేదికలుగా మారనున్నాయి. సౌత్, నార్త్ బ్లాక్లు భారత ప్రజాస్వామ్య ప్రయాణానికి సజీవ సాక్ష్యాలుగా నిలవనున్నాయి. 100 ఏళ్ల చరిత్రను మోసిన కార్యాలయాలు కాలానుగుణంగా పాలనా విధానాలు మారుతున్న వేళ కొత్త పాత్రను స్వీకరిస్తున్నాయి. ఇది కేవలం భవనాల మార్పు కాదు, దేశ పరిపాలనలో ఒక కొత్త యుగానికి ఆరంభం. ఇంతకాలం భారతదేశ పరిపాలనను నడిపిన భవనాలు ఇకపై చరిత్రను చెప్పే వేదికలుగా మారబోతున్నాయి. సౌత్, నార్త్ బ్లాక్లు భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణానికి జీవ సాక్ష్యాలు కానున్నాయి. మరోవైపు సేవా తీర్థ్ పేరుతో నిర్మించినటువంటి నూతన భవనం నుంచి ఇక ప్రధానమంత్రి తన పరిపాలనతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఢిల్లీ నుంచి.